దగ్గరనైతే దేవని సతీష్ సార్ ఉన్నాడు. ఇక సారు మరి జూబ్లీస్ ఎలక్షన్ లా బాగానే జోర్దార్ తిరుగుతున్నాడు. మరి ఎట్లుంది ఏం కథ అన్ని అరుచుకుందాం పాండ్రి. సార్ నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఎట్లయితుంది మరి జూబ్లీస్ ఎలక్షన్లు? జూబ్లీస్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తున్నారమ్మా. పోయమ్మని 1,00,000 మెజారిటీ ఖచ్చితంగానా? ఖచ్చితంగా. వామ్మో, అంటే ఏ తీరు చెప్తారు, ఏ ధైర్యంతో చెప్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ధైర్యంతో చెప్తున్నా. మరి జనాలు జరా ఎట్లనో మాట్లాడుతురు కదా. అంటే ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? వాస్తవానికి టిఆర్ఎస్ వాళ్ళు ఉండి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుండొచ్చు కానీ సామాన్య ప్రజలు మాత్రం ఎవరు కూడా ఆ మాట మాట్లాడారు. ఎందుకు వాళ్ళే మాట్లాడిస్తారు? ఎందుకొరకంటే వాళ్ళకి తెలుసు కదా 10 సంవత్సరాల కాలంలో తెల్ల రేషన్ కార్డు వచ్చిందా? కేసీఆర్ ఇచ్చిందా? ఇయ్యలే. తెల్ల రేషన్ కార్డు వచ్చింది, మేము వచ్చి ఇచ్చినాము. అదే రకంగా సన్న బియ్యం కూడా తింటున్నాం. అవునా కాదు? ఇది నిజమా కాదా? రేపు అన్నం తిన్న కడుపుకు అబద్ధం మాట్లాడడానికి వీల్లేదు. ఈ అబద్ధాలు మాట్లాడుతారు ఈ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు ఎవరు కూడా పట్టించుకోరు. ఇంకొకటి, మేము 200 యూనిట్లు కాల్చిన కరెంటు ఫ్రీ, తెల్ల రేషన్ కార్డు 500 గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలు, అది అదే రకంగా 1000 రూపాయలు మహిళలకు, ఎలాంటి భూమి లేని కూలీలకు ఇస్తాం. అదే రకంగా ఇందిరమ్మ ఇల్లు అయితే చూస్తూనే ఉన్నారు, ముగ్గులు వస్తూనే ఉన్నారు, పల్లెల్లో కడుతూనే ఉన్నారు. హైదరాబాద్ లో కూడా ఇప్పుడు మేము 40 గజాలు 35 గజాలు 30 గజాలు 25 గజాల భూమి ఉన్నా కూడా ఇస్తురా ఇందిరమ్మ ఇల్లు మేము కట్టిస్తున్నాం 6 లక్షల రూపాయలతో. నవీన్ యాదవ్ గారు గెలిచిన వెంబడే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముగ్గు పోసి ఖచ్చితంగా ఇంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. అయితే ఖచ్చితంగా ఎందుకొరకు చెప్తున్నాను 1,00,000 మెజార్టీ అంటే ఇదే కారణం. ఈ కారణంతోనే ఖచ్చితంగా ఇందిరమ్మ పాలన, రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఖచ్చితంగా మన నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతోనే గెలిపిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేటీఆర్ ఉన్నాడు కదా, వీళ్ళంతా చిల్లరగాడు ఇంకెవరు లేరు. ఎంత చిల్లర మాటలు మాట్లాడుతుందంటే 10 ఏళ్ళు మరి ఏం పాలించలేదంటారా? వాళ్ళిగా పాలించడం ఏం చేయలేదు. ఉద్యమ సమయంలో వాళ్ళ ఆస్తులు ఎంత, 10 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోగానే పాలించారు. 25 లక్షల ఎకరాల భూమిని కబ్జా చేశారు బినామీల పేర్లతో. ఒక మాట మనం అనుకుందాం, ఇదే ఇప్పుడు 111 జీవో కింద ఉన్న జాగాలో ఫామ్ హౌస్ ఉన్నదా గతంలో కేటీఆర్ ఉండేనా? జొన్నాడు అక్కడ, మరి ఇప్పుడు ఏంటి వచ్చింది అది? నేనేమంటున్నాను, మన నువ్వు తెలంగాణ ఉద్యమ సమయంలో నీకు జొన్నాడు అక్కడ ఫామ్ హౌస్ ఉండేనా? ఉందా? లేదు. నీవు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏడున్నావు? అమెరికాలో ఉంటివి. 4 లక్షల రూపాయలు జీతం చేస్తుంటే హోటల్లోనో ఉన్నావో ఏడున్నావో కానీ మీ నాయనే చెప్పిండు 4 లక్షల రూపాయలకు జీతం చేస్తుండే నా కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యింది అన్నాడు. ఇప్పుడు కవితమ్మ ఉంది, కవితమ్మ బ్యూటీ పార్లర్ నడిపింది, హైదరాబాద్ లో నడిపింది, అమెరికాలో కూడా ఆమె ఇల్లు కట్టారు. అది మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం? కనుక ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణను కేకు కొరక తిన్నారు. కవిత ఇంత కొరక తింటే దాఖలు కొన్నప్పుడల్లా కేటీఆర్ అయితే సంకన్నే పెట్టుకుని తిరిగి ఆ కేకును, తెలంగాణ కేకును. ఆ తర్వాత హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళ ఆయన తీసుకొచ్చిండు తెలంగాణ అనే కేకును తీసుకొచ్చి వాళ్ళకే తినబెట్టిండు. కనుక ఈ రోజు మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా బొక్కిండ్రు కనుకనే కదా మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు, సక్కనైన పార్టీ అంట దాన్ని ఓగొట్టుకున్నామని ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలంతా బాధపడుతున్నారట. నేను ఒకటే మాట చెప్తున్నా, అయ్యా నీది సక్కనైన పార్టీ, నీవు సుఖమైనోడవే, 10 సంవత్సరాలు చక్కగా పాలించినావు కనుకనే నేను ఇంటికి సాగా నా పేరు ఫామ్ హౌస్ లో అంతే కదా. ఇప్పుడు కనుక ఆ రకంగా చేసిరమ్మా. కనుక వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎంత దుర్మార్గ ప్రచారం చేస్తారంటే కేటీఆర్ చిల్లరగాడు. ఈ నవీన్ యాదవ్ గెలిస్తే హోటళ్ల కాడికి వెళ్ళి ఛాయ్ తాగి ఎవరైనా ఛాయ్ తాగితే ఇంకా డబ్బులు ఇవ్వం, మేము నవీన్ యాదవ్ మనుషులం, మేము శ్రీశైలం యాదవ్ మనుషులం అని పేరు చెప్పుకుంటూ పోతారట. ఛాయ్ డబ్బులు ఇయ్యారంట, టిఫిన్ తింటే టిఫిన్ పైసలు ఇయ్యారంట, అంటే చేస్తారు. అంటే రౌడీల పాలన వస్తుంది, గూండాల పాలన వస్తుంది అని ఇంత చిల్లరగా ఇంత దిగజారుడు మాట్లాడుతున్నా కేటీఆర్, నీ చిల్లర బుద్ధులు మానవ. నీ నోరును వినాయకులతోనే అడిగినా కూడా పాపం లేదు. ఇప్పుడు కేటీఆర్ లెక్కనే ఈయన కూడా యువ నాయకుడే కదా, మరి ప్రజల కోసం మంచి చేస్తే సపోర్ట్ చేయాల్సింది గిట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు ఒక మాట, బీసీ బిడ్డ, బీసీ నిలబడితే నీకు గుండాలకు కనపడుతున్నా,
అంటే నీ ఉన్నత వర్గాల్లో నిలబడితే గూండాలు కాదు, మొత్తం గూండాలంతా మొత్తం నీ పార్టీలే ఉండరు. బీసీలు నిజానికి హైదరాబాద్ నగరంలో ఇక్కడ శ్రీశైలం యాదవ్ గారు, ఇక్కడ వీళ్ళ భూములు ఉన్నాయి, గొల్లోళ్ళు వీళ్ళు, ఇక్కడ వీళ్ళ భూములు ఉన్నాయి, ముదిరాజులు ఉన్నారు, గౌన్లు ఉన్నారు, వీళ్ళకు వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇక్కడ పట్టణాల్లో ఆ వ్యవసాయ భూములు ఈ రోజు పట్టణం పెరగడం వల్ల విపరీతమైన ధరలు వచ్చినాయి. వాళ్ళు వాళ్ళ సంస్కృతిని మర్చిపోలేదు, వాళ్ళ సాంప్రదాయాన్ని మర్చిపోలేదు. వాళ్ళు ఉన్న కాడికి గట్టిగా మంచిగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు చేతుల కాడాలే కానీ, ఉంగరాలే కానీ, గొంతుల బంగారు కలుసులు కానీ వేసుకుని ఉంటారు. అయినంత మాత్రాన రౌడీలు అనేది మందిని ముంచినట్టుగా ఈ రకంగా ఈ దుర్మార్గుడు, ఈ బట్టెబాజీ కేటీఆర్ ఈ రకంగా మాట్లాడు. బైండోర్ మేడం అందరికి తెలుసు కదా. అంటే విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో ఎవరైనా సరే అత్యధిక కేసులు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను పోలీస్ స్టేషన్ బైండోర్ మీద పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టడం, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా సంతకాలు పెట్టడం, అది ప్రతిసారి జరుగుతుంది. ఈ జూబ్లీస్ ఎన్నికల ప్రత్యేకంగా కాదు, ఇది ప్రతిసారి ఉంటాయి. జనరల్ గా ఉంటే మొదటి వేయాలి కదా, మరి ఇప్పుడు అంత ఆఖరి అయిపోయే ముందు అంటే వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే ఈ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఈ రౌడీలు వీళ్ళందరూ మొత్తం బైండ్ ఓవర్ చేయండి అని చెప్పిందంటే ఈ సుఖమైన చెప్పింది ఆర్డర్ కాపీ. ఎవరికి కేటీఆర్ కి తెలిసిందేమో, ఇక ఎవరికి తెలియదేమో ఇవన్నీ. అంటే ఈ ఎన్నికల సమయంలో వీళ్ళని ఎంత అబాస్ పాలు చేయాలి, ఎంత రౌడీలు అని చెప్పేసి చిల్లరగాలని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సిరారు అర్థమే. ఎవడు కేటీఆర్, వీడు పెద్ద బట్టెబాజీ గాడు, వీడు పెద్ద బట్టెబాజీ, వీడు పెద్ద సిల్లరగాడు. ఈ సిల్లరగానికి బుద్ధులు అందరికి వస్తాయి అనుకున్నాడు. నిజానికి ఇది ఎంత సిల్లరగాడు అంటే ఇప్పుడు ఎవరిని కూడా లెక్కలేదు. ఎవరిని చూసినా ఏలు పెట్టడం, ఎవరిని చూసినా ఏమన్నా అనడం, ఎంత చిల్లర పనులు మేడం. వాస్తవానికి అధికారంలో ఉన్నాడు ఎంత ఉండాలి. పామాదులు పెట్టుకుని ఎన్ని రాసకార్యాలు చేసి నీ కొనగాడు. 25 లక్షల ఎకరాల భూమి బినాముల పేరుతో దోసుకొని ఉన్నోళ్ళు. నేను ఒక్కటే అడుగుతున్నా సూటిగా, నేను టీఆర్ఎస్ పార్టీ పనిచేసిన ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ 9 సంవత్సరాలు ఉన్నా. నేను సూటిగా అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమ సంఘం మీ ఆస్తులు ఎంత? 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత? డైరెక్ట్ గా బహిరంగ ప్రకటన చేయండి, దాన్ని ప్రకటించండి. ప్రజలను ముంచినోళ్ళు మీరు, వాళ్ళు ఒకటే తన్నాడుతున్నారు. జూబ్లీస్ ఎన్నికల బీఆర్ఎస్ ఓడిపోతే నాకు పుట్టగతులు. ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీలు వస్తే మళ్ళీ చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటారు కానీ దాన్ని ఏం చేయలేదు. అంతే అంతే. ఇంకొకటి నేను ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. గోపీనాథ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయ్యాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు అరువుగా వచ్చు. ఆయన తెలంగాణ ఉద్యమం చేసేది లేదు, చెందింది లేదు. అవునా? ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు ఆయన చేసింది ఈ 3 ఏళ్ల కాలంలో పాప ఇంట్లో ఉన్న ఆయన తీసుకొస్తే కూడా ఆయన ఏం చేసి పెడతాడు. మొగోడు నుంచే కాలే, మొగోడు కూడా ఎక్కడి నుంచో మా భర్త ఎక్కడెక్కడెక్కడో తిరుగులాడుకుంటున్నాడు. ఆ భూములు కబ్జాలు, ఈ భూములు కబ్జాలు అవి చేసుకుంటూ ఉన్నాడు. అంతేందుకు నవీన్ యాదవ్ మీద అక్రమ కేసులు పెట్టినాడు ఆయన, రఘు సిట్టాన్ని పెట్టించింది ఆయన. కనుక నవీన్ యాదవ్ అనే వ్యక్తి 2 సార్లు నిలబడ్డాడు, 2 సార్లు ఓడిపోయింది, 3వసారి. కనుక ఫస్ట్ సారి ఓడిపోయిండు, సెకండ్ సారి ఓడిపోయిండు, ఈసారి ఖచ్చితంగా గెలిపిద్దాం పిల్లోని అని చెప్పేసి ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు. ఇంకోటి ఎలాంటి అధికారం లేకముందు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి సాయం చేసి గెలిచినాక మరి అభివృద్ధి చూపిస్తారు ఖచ్చితంగా కదా. నేను ఎందుకు కొరకట్టు ఏం లేనప్పుడే తన సొంత డబ్బులతోన ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కోసం ఉన్నాడు. కొంత అధికారంతో అయితే ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు కదా మేడం. కనుక ఈ యొక్క హైదరాబాద్ నగరంలో జూబ్లీస్ అనే మహానగరంలో ఈ జూబ్లీస్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, 7 అంతస్తుల బిల్డింగ్లు. కార్ల నుంచి కూడా బెంజ్ కార్ల నుంచి కిందికి దిగిన వ్యక్తులు ఉంటారు. అదే సమయంలో పాదాలతో నడుచుకుపోయే వ్యక్తులు ఉన్నారు, ఊరు గుడిసెల్లో కూలి పని చేసే వ్యక్తులు ఉన్నారు, బంగ్లా ఉంది, పేదవాళ్ళు ఉన్నారు, చిన్న ఇండ్లు కూడా ఉన్నాయి. కనుక చిన్న ప్రజల యొక్క ఇళ్లను మన ఇందిరమ్మ పథకం ద్వారా ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాము, పేద ప్రజల యొక్క చూస్తాము, మురికి నీటి సమస్యను పరిష్కారం చేస్తాం, డ్రైనేజ్ సమస్యనే కానీ రోడ్లే కానీ అన్ని కూడా నిర్మాణం చేసి అందాల నగరంగా జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.